మనతో పాటు నిరుద్యోగుల హక్కుల వేదిక చైర్మన్ అశోక్ గారు ఉన్నారు. ప్రొఫెసర్ రియాజ్ చేసిన కామెంట్లపై తను స్పందించాలనుకుంటున్నాడు. సార్ ఏంటి రియాజ్ మీ మీద కామెంట్ చేశాడు? దానికి సంబంధించి మీ రియాక్షన్ ఏంటి? రియాజ్ అనే వ్యక్తి ఇవాళ నిరుద్యోగుల పేరు చెప్పుకొని పబ్బం గడుపుకోవాలనుకుంటున్నాడు. నిరుద్యోగుల కోసం కొట్లాడినని చెప్పినటువంటి ఈయన రియాజు ఇవాళ నిరుద్యోగులను చిల్లలగారు అంటున్నాడు. ఇవాళ గాంధీ భవన్లో ప్రెస్ మీట్ పెట్టి అడ్డాకూలని మాట్లాడుతున్నాడు. అంటే నువ్వు పెట్టిన ప్రెస్ మీట్లోనే నీ పక్కన ఉండి చెనగాని దయాకరేగా మాట్లాడింది. మరి చెనగాని దయాకర్ పక్కనే అడ్డాకూలు అంటుంటే నువ్వు పెట్టిన ప్రెస్ మీట్లు ఆయన అడ్డుకోవాలి కదా. మరి అడ్డుకోకుండా నువ్వు ఈ నిరుద్యోగుల సభ పెడితే సభ మీద నువ్వు టీఆర్ఎస్ కోవట్లు అంటూ అదంటిది అంటూ మీటింగ్లు పెడుతున్నావు. నా 5,000 మంది నిరుద్యోగులు స్వచ్ఛందంగా ఇందిరా పార్క్ ఆడుకో సభ పెట్టుకుంటే నువ్వు నిజంగా నిరుద్యోగ నేతవని నువ్వు కనుక చెప్పుకునే వ్యక్తివైతే మరి అదే సభకు నువ్వు రావాల్సింటివి, వచ్చి మాట్లాడాల్సింటివి. నిరుద్యోగుల బాధ నాకు తెలుసు. మీ అందరిని ఇక్కడి నుంచి ఈ 5,000 మందిని అవసరమైతే ముఖ్యమంత్రి గారిని పట్టుకపోయి మాట్లాడతాని చెప్పుంటే నీకు గౌరవం ఉండేది కదా. నువ్వు ఇవాళ ఆ నిరుద్యోగుల పేరు చెప్పి నీకు ఇన్స్టిట్యూట్ నడవక 2 పిల్లలు వస్తే చాలు నా రెంట్ వెళ్తాయని చెప్పేసి విద్యార్థుల బతిమాలిన నువ్వు ఇవాళ ఇన్నోవా కార్ ల్యాండ్ తిరుగుతున్నాడు. అంటే నిరుద్యోగుల పేరు చెప్పి అధికారంలోకి వచ్చి గ్రంథాలయ సంస్థ పోస్ట్ తెచ్చుకుంటే నీ పని అయిపోతుందా? కానీ నిరుద్యోగులకు వ్యతిరేకంగా ఎవడు మాట్లాడినా మళ్ళీ చెప్తా ఉన్నా, ఎవడు మాట్లాడినా అలా బట్టలు ఊడదీయడం గ్యారంటీ. ఎందుకంటే అశోక్ వెనకాల కేటీఆర్ ఉన్నాడు, బీఆర్ఎస్ వాళ్ళు ఉన్నారని చెప్పేసి ప్రొఫెసర్ రియాజ్ అంటున్నారు. నిజంగా అట్లా ఉందా? అంటే నిరుద్యోగులు కూడా బీఆర్ఎస్ ట్రాప్లో ఉన్నారు అని చెప్పి రియాజ్ ఆరోపిస్తున్నారు. మరి అలా టీఆర్ఎస్ వ్యతిరేకంగా ఉద్యమం చేసినప్పుడు నిరుద్యోగులంతా కాంగ్రెస్ ట్రాప్లో ఉన్నారా? అయాల నిరుద్యోగులంతా కాంగ్రెస్ ట్రాప్లో ఉంటే ఇవాళ నిరుద్యోగులంతా టీఆర్ఎస్ ట్రాప్లో ఉన్నట్టు లెక్క. అయ్యాల నీ అవసరానికి ఏమో సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో మీటింగ్ పెట్టి ఆడ ధర్నా పెట్టి ఈడ ధర్నా పెట్టి టీఎస్పీసీ ధర్నా చేయడం పీకనికి వచ్చావా మనం? ఎందుకు వచ్చారు మీరు అక్కడికి? మరి కాంగ్రెస్ వాళ్ళు అక్కడికి వచ్చి మాట్లాడారు, రియాజ్ వచ్చి మాట్లాడాడు. మరి రియాజ్ వచ్చి మాట్లాడినప్పుడు వాళ్ళ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యం జరిగిందా? అయ్యాల కొట్లాడిన నిరుద్యోగులే, ఇవాళ కొట్లాడుతున్న నిరుద్యోగులే. అయ్యాల కాంగ్రెస్ పార్టీ వాళ్ళు వచ్చి మాట్లాడారు, ఇవాళ టీఆర్ఎస్ పార్టీ వచ్చి మాట్లాడతారు. ఇది పార్టీలతో సంబంధం లేదు, నిరుద్యోగుల యొక్క సమస్య. ఆ నిరుద్యోగుల సమస్య మీదనే ఇలా పెద్ద ఎత్తున 5,000 మందితోని నిన్న సభ జరిగింది. ఆ సభకు నువ్వు వచ్చి మాట్లాడుంటే గౌరవంగా ఉండేది. మాట్లాడకపోగా నువ్వు గాంధీ భవన్లో నిరుద్యోగుల వ్యతిరేకంగా ప్రెస్ మీట్ ఇవ్వాల్సినటువంటి దౌర్భాగ్యం ఏంటి? నువ్వు నిజంగా నిరుద్యోగుల నుంచి మాట్లాడే వ్యక్తి అయితే ఈడికొచ్చి మాట్లాడు, ధర్నా చౌక్ వచ్చి మాట్లాడు, గాంధీ భవన్లో మీటింగ్ పెట్టడేంది? అంటే నీకు వ్యతిరేకంగా 5,000 మంది సమావేశం ఆడ అవుతారని చెప్పేసి టీఆర్ఎస్ వచ్చి మాట్లాడారు. మీ ఎవరు నేను పిలవలే, వాళ్ళే స్వచ్ఛందంగా వచ్చారు. అట్లాంటి బీజేవైఎం వాళ్ళు వచ్చారు, ఎస్ఎఫ్ఐ వాళ్ళు వచ్చారు, డివైఎఫ్ఐ వాళ్ళు వచ్చారు, అన్ని విద్యార్థి సంఘాలు వచ్చారు, అన్ని పార్టీల వాళ్ళు వచ్చారు. మరి బీసీ సంఘం మీరే ఆహ్వానిస్తే వచ్చారా లేకపోతే వాళ్ళంతా వాళ్ళు వచ్చారు? చెప్పినాం మేము అన్ని పార్టీల వాళ్ళు పిలుపునిస్తున్నాం, అన్ని ప్రతిపక్ష వాళ్ళని పిలుపునిస్తున్నాం. మొన్న ఆర్ఎస్ ప్రవీణ్ గారిని కూడా కలిసినాం. ఎందుకంటే ఆయన నిరుద్యోగుల గురించి గతంలో చాలా మాట్లాడిండు. ఆయన సాంఘిక సంక్షేమ యొక్క గురుకులాల చైర్మన్గా ఉన్నాడు. నిరుద్యోగులు తెలిసిన వ్యక్తిగా ఆయన రిక్వెస్ట్ చేసి మాట్లాడి ఆయన కూడా రమ్మని కూడా చెప్పినాం. అన్ని పార్టీలో రమ్మని చెప్పినాం. నాట్ ఓన్లీ టీఆర్ఎస్లోనే కాదు, మా ఆర్కృష్ణ అన్నకాడు పోయి కలిసి మాట్లాడి మీరు ఒక పెద్ద వ్యక్తిగా ఉండాలా మాట్లాడాలని చెప్పేసి అన్నను ఆహ్వానించి ఆయన చీఫ్ గెస్ట్ పెట్టుకున్నాం. మరి ఇట్లా టీఆర్ఎస్ వాళ్ళు వచ్చిరని ఆలోచన ఎవరు వస్తే నీకు ఎవరు వస్తే దీనికి రాజకీయ రంగం ఎందుకు పొనుకుంటుంది? ఒకవేళ ప్రభుత్వం చేస్తే చెయ్యాలి, లేకపోతే చేయొద్దు. మరి దీనికి ఎందుకు రాజకీయాలు ఎందుకు ఆపాదిస్తున్నావు? పక్కన నిరుద్యోగులు రోడ్ల మీదకి వచ్చి కొట్లాడుతారు, ఎగ్జామ్స్ దగ్గరకు వస్తున్నాయి, చదువుకోలేక ప్రభుత్వం తేల్చదా తేల్చదని ఒక డైలమాలో ఉన్నప్పుడు కనీసం ఆ కాంగ్రెస్ వాళ్ళు ఇలాంటి ప్రెస్ మీట్లు పెట్టడం కానీ, లేకపోతే గతంలో మాట్లాడిన మేధావులంతా ఇప్పుడు మాయమైపోయిందని చెప్పేసి నిరుద్యోగులు ఆరోపిస్తున్నారు. అదే వాస్తవం. మరి అదే వాస్తవం. ఎందుకంటే ఇప్పుడు అందరు కలిసి నిరుద్యోగులు మీటింగ్ పెట్టుకుంటే రాజకీయ రంగు పుల్లు ఏదో కాంగ్రెస్ వాళ్ళు పోస్తున్నారు, వీళ్ళు టీఆర్ఎస్ వాళ్ళని వాళ్ళని వీళ్ళని. అవన్నీ ఎందుకు పోయి గ్రూప్ 2 పోస్టులు పెంచారా? చక్కగా 783 పోస్టులు గతంలో ఇచ్చిన వాటికి ఉద్యోగాలు పెడతానని చెప్తున్నావు. నువ్వు నిరుద్యోగుల ప్రభుత్వం అని గొప్పలు చెప్పే మీరు ఒక పోస్టు పెంచలేరు కదా. మీరు సంవత్సరంలో కూడా 2 లక్షల ఉద్యోగాలు నింపుతున్నారు. డిసెంబర్ 9లో 2 లక్షల ఉద్యోగాలు నింపుతున్నారు. మీరు 6 నెలలు అయితే సోయిందా? కనీసం ఒక ఐఏఎస్ ఆఫీసర్ మీటింగ్ పెట్టిండా? అసలు మీరు 2 లక్షల ఉద్యోగాలు ఏమి ఇస్తారో తెలుసా మీకు? ఇంతవరకు మొదలు పెట్టలే. వాళ్ళు త్వరలో అంటున్నారు. త్వరలో అంటే అర్థమైంది ఇంకో 6 నెలలు వీళ్ళు ఈ యొక్క ఇయర్ క్యాలెండర్ ఇవ్వడానికి 6 నెలలు పడుతుంది. 6 నెలలు పెట్టినాక గ్రూప్ 2లోకి 100 పోస్టులు, గ్రూప్ 1లోకి 50 పోస్టులు, జేఈలోకి 100 పోస్టులు అన్నీ కలిపి 10,000 వేస్తారు. వీళ్ళు ఇచ్చే 2 లక్షల ఉద్యోగాలు కాదు. నిరుద్యోగులని నిట్టా నిల్వన ముంచడానికి కాంగ్రెస్ పార్టీ ఇవాళ రెడీ అయింది. 30 లక్షల మంది రైతులు ఉన్నారు. మరి 30 లక్షల మంది రైతులతో పాటు 30 లక్షల మంది నిరుద్యోగులు ఉన్నారు కదా. రైతు బంధు, రైతు భరోసా ఎంత ఇంపార్టెంటో అంతకు మించి
ఇక్కడ నిరుద్యోగుల జీవితాలు కూడా ఇంపార్టెంట్. మేము ఒక్కొక్కరికి 30 లక్షలు ఇవ్వని అడుగుతలేం కదా. ఒక్కొక్క నిరుద్యోగులు 2 లక్షలు ఇవ్వమని చెప్పేసి మేము అడుగుతలేం. ఏం అడుగుతున్నాం? ఉద్యోగాలు పెంచండి రా నాయన అని చెప్తున్నాం. జస్ట్ ఉద్యోగాలు పెంచండి అంటున్నాం. 783 పోస్టులకు 500 పెంచితే మీ సొమ్మేం పోతుంది? 500 ఉద్యోగాలు పెంచడానికి శాతగాని మీరు రేపు 2 లక్షల ఉద్యోగాలు ఎట్లా ఇయర్ క్యాలెండర్ ఎట్లా ఇస్తారు? మీ దగ్గర కనీసం ఇప్పుడు చర్చ కూడా లేకపోయా, విద్యాశాఖ మంత్రి లేకపోయా, ఇవాళ ప్రైవేట్లలో ఇష్టారాజ్యం ఫీజులు వసూలు చేస్తున్నారు. దానిపైన కనీసం సోయిందా వీళ్ళకు? కానీ నిరుద్యోగుల నిండా ముంచుతారు. వీరు రేపు చేయబోయేది ఇదే. ఇయర్ క్యాలెండర్ పేరుతో నాటకాలు ఆడతారు. 5 ఏళ్ల పాటు ఇయర్ క్యాలెండర్ 2 లక్షల ఉద్యోగాలు 5 ఏళ్ళు కూడా ఇవ్వరు. వీళ్ళేమో డిసెంబర్ 9 దాకా ఇస్తున్నారు. మీకు దమ్ము ధైర్యం ఉంటే జూలై 1 నాడు ఇయర్ క్యాలెండర్ ఇవ్వండి. గతంలో మీరు కూడా కాంగ్రెస్ని లీడ్ చేసి కానీ లేకపోతే ఈ రియాజ్ కానీ ప్రొఫెసర్ కోదండరాం కానీ బల్మూరి వెంకట్ మీరంతా నిరుద్యోగుల్ని ముందుండి నడిపించి ఇప్పుడు నిరుద్యోగులు కాంగ్రెసే అన్యాయం చేసిందని అంటున్నారు. ఎట్లా అంటే నిరుద్యోగులు ఏమనుకోవాలి? అదేగా నా బాధ. అయ్యాలనేమో టీఆర్ఎస్ విద్యార్థులు అన్యాయం చేస్తుందని చెప్పేసి మాట్లాడినాం. తీసుకొచ్చి ఈ దరిద్రాన్ని తీసుకొచ్చి అధికారంలో కూర్చోబెట్టినాం. నేను 5,000 కిలోమీటర్లు తిరిగిన స్వచ్ఛందంగా నా కారు వేసుకొని 10 నియోజకవర్గాల్లో ప్రచారం చేసి ఇష్టం ఉన్నా లేకపోయినా కాంగ్రెస్ని గెలిపించండి అని చెప్పారు. మరి వీళ్ళు ఏమన్నారు? ఒక 5-6 పేజీల నిరుద్యోగుల మేనిఫెస్టో పెట్టి డిసెంబర్ 7వ తారీఖున అధికారంలోకి వస్తే డిసెంబర్ 9వ తారీఖు నాడు 25,000తో మెగా డిఎస్ వేస్తామని మొట్టమొదటి సంతకం దామీనే పెడతామని కథలు పడరుగా వీళ్ళంతా. మరి ఇంత గొప్పగా చెప్పిన వీళ్ళు మెగా డిఎస్ 25,000 ఉద్యోగాలు ఆడబోయినాయి 11,000తో వేశారు. ఒక్క పోస్టులను పెంచారా? ఇప్పటి వరకు మీరు ఇచ్చినటువంటి కొత్త నోటిఫికేషన్ ఏంటి? ఒక్క నోటిఫికేషన్ ఇప్పటిదానికి ఇవ్వలేదు కదా. 6 నెలలు దాటిపోయింది. మీరేమన్నా డిసెంబర్ సంవత్సరంలోగా 2 లక్షల ఉద్యోగాలు నింపుతా అన్నారు. ఒక్క పోస్ట్ కూడా నింపకపోతురి, ఒక్క నోటిఫికేషన్ వేయకపోతురి. విద్యార్థులు ఎట్ట నమ్మాలా మిమ్మల్ని? కాబట్టి మీరు మోసం చేస్తున్నారన్న అంశం నిరుద్యోగులు స్పష్టంగా తెలిసిపోయింది. ఎలాంటి డౌట్ ఏం లేదు. వీళ్ళు ఇంకా ఇయర్ క్యాలెండర్ పేరుతో నాటకాలు ఆడతారు. ఇంకా సంవత్సరం పాటు ఇదే నాటకాలు ఆడతారు. ఒకవేళ ఇయర్ క్యాలెండర్ వేసినా గ్రూప్ 2లో 200, గ్రూప్ 3లకు 300, గ్రూప్ 1లోకి 50 పోస్టులు, జేఈలోకి 50 పోస్టులు, ఇట్లా 10,000 పోస్టులకు మించి వీళ్ళు అయ్యారు. డిసెంబర్ 9లోగా మీరన్న 2 లక్షల ఉద్యోగాలు మీరు నింపండి. నేను ఇవాళ ఉద్యమాలు చేయడం ఆపేస్తాను. అంటే మీరు గతంలో ప్రభుత్వం అంటే అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నారు. ఇప్పుడు ప్రభుత్వంలోకి వచ్చి మీరు ఎవరు కలవలేదంటే రేవంత్ రెడ్డిని కానీ సీఎం కానీ ఇంకెవరిని కలవలేదా? గ్రూప్ల పోస్టుకు సంబంధించి పెంపుదలకు సంబంధించి మంత్రులందరినీ కలిసినాం. స్వయంగా నేనే కలవకపోవచ్చు. నిరుద్యోగులు అయితే కలిసిరు కదా. దామోదర్ రాజనరసింహ కలిసిరు, ఖమ్మం జిల్లా పొంగులేటి సుధాకర్ రెడ్డి కలిసిరు, కోమరెడ్డి వెంకరెడ్డిని కలిసిరు, నిన్న స్పీకర్ని కలిసిరు. అందరు మంత్రులను కలిసిరు. ముఖ్యమంత్రి 2 సార్లు కలిసి చొప్పదండి ఎమ్మెల్యే మీ ఎమ్మెల్యేనే 2 సార్లు కలిసిండు. మరి ఎమ్మెల్యే సార్ ముఖ్యమంత్రి 2 సార్లు కలిసిండు మీ ఎమ్మెల్యే. మరి ముఖ్యమంత్రి 2 సార్లు కలిసిన కనీసం దాని ప్రకటన లేదు కదా. వాస్తవంగా ఏమవుతుందంటే అసలు మరి గవర్నమెంట్ దగ్గర ఆలోచన ఉందో లేదో కానీ ఇవాళ నిరుద్యోగుల పేరు చెప్పి ఇవాళ లీడర్లుగా చలామణి అయ్యే వాళ్ళు మిస్గైడ్ చేస్తున్నారు. ఈ సీనియర్లు అంతా పంపేయాలి. వీళ్ళు మమ్మల్ని ప్రశ్నిస్తున్నారు అంటే ఉద్యమం చేసింది ఎవరు? ఇప్పుడు ఉద్యమం చేసినోడికి లాభం జరగాలనా, కొత్త వాళ్ళకి లాభం జరగాలనా? మిమ్మల్ని అధికారంలో కూర్చోబెట్టి టీఎస్పీఎస్గా మహాధరణ నిర్వహించి 5,000 మంది నిరుద్యోగ మార్చి నిర్వహించి మీ అధికారాన్ని సీట్ల మీద కూర్చోబెడితే మీ కొత్త పిల్లలకి ఇవ్వండి, వద్దంటలేము. ఫస్ట్ వీళ్ళని పంపించాలి కదా. 783 పోస్టులకు ఇంకో 700 కలపండి. 2,000 డిమాండ్ చేసి 2,000తో 500 కలుపు. గ్రూప్ 3లో ఒక 600 కలుపు. ఒక 3,000తో నోటిఫికేషన్ పెంచు, ఒక 1000 పోస్టులను పెంచు. సొంతంగా రాసుకుంటారు కదా. మరి వీళ్ళకు ఉద్యమం చేసి కష్టపడి ప్రభుత్వాన్ని అధికారం తీసుకొచ్చిన వాడికి ఏం న్యాయం చేయవా? పోస్టులు యాడ్ ఆన్ చేయమని చెప్పారు. ఏమంటే లీగల్ కాంప్లికేషన్ అంటారు. దొంగ మాటలు చెప్తున్నారు. మరి లీగల్ కాంప్లికేషన్ వస్తే 99లో 450 పోస్టులు టెక్నికల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, లీగల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయని చెప్పి వాళ్ళంటే గ్రూప్ 1 లేని టెక్నికల్ ప్రాబ్లమ్ గ్రూప్ 2కి ఎందుకు వస్తాయి? యాడ్ ఆన్ చేసుకోవచ్చు కదా. నువ్వు కొత్త నోటిఫికేషన్ యాడ్ ఆన్ చేయి. కనీసం 1000 పోస్టులు పెంచి యాడ్ ఆన్ చేసి ఎవడొద్దు అన్నాడు. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్కి ఏదైనా మార్చుకునే శక్తి దానికి ఉంటుంది. 1:100 ఇవ్వండి. ఏం నొప్పి ఏమవుతుంది మీకు? పక్క రాష్ట్రంలో ఏపీలు ఇచ్చారు కదా. ఏపీలో వాళ్ళు చెప్పినప్పుడు 1:12 అన్నారు, 1:100 ఇచ్చారు గ్రూప్ 2 ఇవాళ. ఇస్తే మీకు ఏమవుతుంది? నష్టం ఏమవుతుంది? ఇవన్నీ గవర్నమెంట్కి తెలియదా? మరి ఎందుకు గవర్నమెంట్ కావాలనే చేస్తుందా? తెలుసు కానీ మొత్తంగా వీళ్ళు అంటే అమలు సాధ్యంగా హామీలు ఇచ్చారు. ఒక్క మైలన్న బస్సులలో మాకు ఫ్రీగా కిరాయి లేకుండా బస్సు సౌకర్యం కల్పించండి ఒక్కరని అడిగిరా? గాంధీ భవన్లో పోయి ఒక లెటర్ చూపెట్టండి, ఒక్క వినతి పత్రం చూపెట్టమని చెప్పండి. ఏ వినతి పత్రం లేకుండా మహిళలకు ఇవాళ ఫ్రీ సర్వీస్ ఇచ్చారు. తప్పేం లేదు. కానీ మహిళలకు ఇచ్చే పైసలు నెలవారీగా పెట్టే 300-400 కోట్ల 500 కోట్ల రూపాయలని విద్య మీద ఖర్చు పెట్టండి, నిరుద్యోగుల మీద ఖర్చు పెట్టండి. ఖర్చు పెడితే మానవ వనరుల అభివృద్ధి జరుగుతుంది. మీరు అధికారంలోకి రావడం కోసం ఉచిత హామీలు ఇచ్చేసి రాష్ట్రాన్ని దివాలా తీసి రేపు ఉద్యోగుల జీతాలు ఇచ్చే పరిస్థితి లేకుండా దయనీయమైన పరిస్థితిలోకి కాంగ్రెస్ గవర్నమెంట్ తీసుకోబోయే ప్రయత్నం జరుగుతుంది.
రైతులు ఇంపార్టెంటే, నేను కూడా రైతునే. ఇవాళ నువ్వు 2 లక్షలు రుణమాఫీ చేస్తే నేను కూడా నాకు కూడా క్యాబినెట్‌లో కూడా వస్తది. మా అంశం చర్చకొస్తదని చెప్పేసి నిరుద్యోగులు చాలా ఎదురు చూసిర్రు. రాలేగా. గత రాత్రి క్యాబినెట్ కూడా జరిగింది. క్యాబినెట్‌లో కూడా నిర్ణయం జరగలేదు. ఉమ్. ఇప్పుడు ఈ నిరుద్యోగుల ఉద్యమం ఎటువైపు పోతుంది? మీరేమన్నా లీడ్ తీసుకుంటారా ఏంటి అసలు? ఇంకా అసంతృప్తి ఇంకా పెరుగుతుంది. 6 నెలలు ఇంత అసంతృప్తి పెరుగుతుంది. ఇంకొక వారం 10 రోజులలో మళ్ళొక కార్యక్రమాన్ని డిజైన్ చేస్తాం. ఆ తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ముట్టడి చేయడమా, లేదా అసెంబ్లీని ముట్టడం చేయడమా కంపల్సరీగా చేసి తీరుతాం. నిరుద్యోగుల ఆవేశాన్ని కనుక మీరు అణిచివేయాలని ప్రయత్నం చేస్తే అది మరో రూపంలో వస్తుంది. తట్టుకోవడం కష్టమవుతుంది. అంటే ప్రభుత్వం చేస్తే నమ్మకం లేదా మీకు? నమ్మకం ఉంటే ఇవ్వని చెప్పండి. నమ్మకం కలవాలంటే ఏం చేయాలా? పోస్టు పెంచాలి. పెంచితే నమ్మకం కలుగుతుంది కదా. మరి ఒక్క పోస్ట్ కూడా పెంచకపోతే గురుకులాల్లో రోడ్డు మీద పట్టుకొని తిరుగుతున్నారు. ఇవాళ గురుకుల రిలీజ్మెంట్ ఆప్షన్ ఇస్తే 9,200 ఉద్యోగాలు నింపడం జరుగుతుంది. కొన్ని డిపార్ట్మెంట్లకి రిలీజ్ ఆప్షన్ ఇస్తారు, కొన్ని ఉద్యోగాలకు ఇయ్యరు. ఆ ప్రభుత్వం ఎడిపోతుందో ఏం పోతుందో ఎవరికి అర్థం కావట్లేదు. అసలు ముఖ్యమంత్రికి ఏం జరుగుతుందో తెలియట్లేదు. తెలియకుండా వీళ్ళు అడ్డుపడుతున్నారు. ఈ ఇరియాజ్ లాంటి వాళ్ళు అడ్డుపడుతున్నారు. వీళ్ళే దుర్మార్గులుగా వ్యవహరిస్తున్నారు. ఫస్ట్ వీళ్ళ భర్తం పడితే కానీ అక్కడ న్యాయం జరగదు. కానీ నిరుద్యోగుల పేరు చెప్పి మీరు బతకండి, బతకొద్దు అనట్లేము, కానీ అడ్డుపడకండి అంటున్నాం. నిరుద్యోగుల బతకండి, పేరు చెప్పుకొని బతకండి, పదవులు పొందండి, కానీ ఆ పదవులు అడ్డం పెట్టుకొని నిరుద్యోగులకే సున్నం పూసే ప్రయత్నం చేయొద్దు. గతంలో మాట్లాడిన కోదండరామ్ కానీ, ప్రొఫెసర్ బల్మూరి వెంకట్ ఇప్పుడు ఎమ్మెల్సీ అయ్యాడు. ప్లస్ తీన్మార్ మల్లయ్య కూడా పట్టభద్రుల కేటగిరీలో ఎమ్మెల్సీ అయ్యాడు. వీళ్ళందరూ ఎందుకు మౌనంగా ఉన్నారు? అసలు వాళ్ళు ఎందుకు ఏం మాట్లాడతలేరు ఇప్పుడు? పోయి వాళ్ళు ఇంటర్వ్యూ చేయండి, ఎందుకు మాట్లాడతలే అని చెప్పేసి వాళ్ళని అడగండి. ఎందుకంటే గతంలో వారు మీరంతా కలిసి పని చేశారు. ఇప్పుడు మీరొక్కరే మాట్లాడుతారు. ఇదంతా కూడా ఒక ఏమన్నా అంటే మిస్గైడ్ చేయడానికైనా, లేకపోతే ఇదంతా డ్రామా ఏంటి అసలు ఏం అర్థమైంది? ఇప్పుడు అధికారం పొందిన వాళ్ళు విద్యార్థుల తరపున నిలబడాలి. కానీ విద్యార్థుల తరపున నిలబడకుండా ప్రభుత్వాన్ని వకాలత పుచ్చుకుంటున్నారు. వకాలత పుచ్చుకోవడం కాకుండా ఇక్కడ ఉన్న సమస్యలు అన్నట్టు పోకుండా అడ్డుపులు వేస్తున్నారు. ఇలా వీళ్ళు వాటర్ వారియర్స్ అంటే ఇక్కడ బ్రేక్ వాటర్స్గా పనిచేస్తున్నారు. అందుకే వాళ్లకు ముందు ఇలాగే చేస్తే వాళ్ళ పుట్టగతులు ఉండవు, వాళ్ళు ఎవరు పట్టించుకోరు. వాళ్ళు రియాజ్ పని అయింది, రేపు ఇంకోళ్ళ పని కూడా అవుతుంది. జాగ్రత్త లేకపోతే నిరుద్యోగుల నుంచి మాట్లాడండి, ఉద్యోగాలు పెంచిపియండి. మీకు శాతనైతే దమ్ము ధైర్యం ఉంటే ఉద్యోగాలు పెంచిపియండి, పెంచేవాడికి అడ్డుపడవద్దని చెప్తున్నాను నేను. కాబట్టి కోదండరామ్ సార్ పెద్ద మనిషి, ఒకసారి మీరు చొరవ తీసుకొని ప్రభుత్వంతో మాట్లాడండి, పోస్టులు పెంచిపియండి. ఎందుకంటే నేను ఆయన గురించి క్లాస్ రూమ్లలో గంటలు పాఠం చెప్తాను. ఆయన 1987లోనే తెలంగాణ ఇన్ఫర్మేషన్ ట్రస్ట్లో వన్ ఆఫ్ ద సభ్యుడిగా ఉండి 1987 నుంచి కొట్లాడుతున్నాను. ఆయన 40 ఏళ్ళు కొట్లాడుతున్నాడు. ఆయన నిజంగా పోయి ముఖ్యమంత్రి మాట్లాడి నిరుద్యోగుల యొక్క బాధలు కనుక చెప్తే సమస్య పరిష్కారం అవుతుంది. మరి ఎందుకు సార్ ఇన్వైట్ చేసుకోవట్లేదు నాకు అర్థం కావట్లేదు. కాబట్టి అందుకే కోదండరామ్ సార్ని రిక్వెస్ట్ చేస్తున్నాను నేను. ఎందుకంటే ఆయన గురించి మాట్లాడినంత పెద్ద స్థాయి అది కాదు. కనీసం ఆయన స్టూడెంట్ స్థాయి కంటే కూడా నేను తక్కువ స్థాయిలోనే ఉన్నా నేను. కాబట్టి కోదండరామ్ సార్కి నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, దయచేసి మీరు తీసుకొని సీరియస్గా తీసుకొని ముఖ్యమంత్రితో మాట్లాడండి. ఎవరితో మాట్లాడకండి, ఇక ముఖ్యమంత్రితో మాట్లాడండి. మధ్యవర్తులు లేరుగా. ముఖ్యమంత్రి డైరెక్ట్గా మాట్లాడి ఈ గ్రూప్ 2, 3 పోస్టులు పెంచిపిచ్చే ప్రయత్నం చేయండి. 1:100 ఇప్పియండి. గురుకుల సమస్యను పరిష్కరించండి. జీవో నెంబర్ 46 పరిష్కరించండి. ముందుగా ఏవైతే ఇప్పుడు కరెంట్ ఇష్యూస్ ఉన్నాయో వాటి పరిష్కరించండి. ఇయర్ క్యాలెండర్ ఇద్దరు ఇచ్చి ఇంకా వాయిదాల పేరుతో త్వరలో అని కాకుండా తొందర ఇద్దరు. కానీ ఫస్ట్ అయితే దానికంటే ముందు ఎందుకు ఇంత జిత్తు పోతుంది అనుకుంటారు? పరీక్షలు రద్దు చేయడం అంటే పోస్టులు పెంచకపోవడం పట్ల కూడా ఎందుకు ఇంత జిత్తు పోతుంది? అంటే ఇదంతా ముఖ్యమంత్రికి తెలియకుండా జరుగుతుంది అనుకుంటున్నారా? ముఖ్యమంత్రి దాకా మీరు చేసిన మొన్న దీక్ష కానీ ఇదంతా ముఖ్యమంత్రి వరకు పోతలేదు అనుకుంటున్నారా? ముఖ్యమంత్రి కాడు పోయినాక కూడా ఆయన మిస్గైడ్ చేస్తారు అనిపిస్తుంది నాకు. ఆయన మిస్గైడ్ చేస్తున్నారు. మీన్స్ అంటే పోస్టులు పెంచితే మన ప్రభుత్వానికి నష్టం అని చెప్తున్నారా, లేకపోతే ఏం చెప్తున్నారు? మళ్ళీ వేసుకోవాలి కదా. ఇయర్ క్యాలెండర్ అదట్టిస్తాం అంటున్నారు. ఫస్ట్ ఇది పెంచండి ఫస్ట్. ఇది పెంచితే ప్రస్తుతానికి ఈ విద్యార్థులంతా ఎగ్జామ్, ఎందుకంటే మిమ్మల్ని అధికారం తీసుకొచ్చినంత పుస్తకాలు పెట్టుకొని లైబ్రరీలో స్టడీ హాల్ తిరుగుతున్నారు. ఫస్ట్ వాళ్ళకి న్యాయం చేయండి. న్యాయం చేసినాక మరి ఇయర్ క్యాలెండర్ వద్దంటలేము. ఇయర్ క్యాలెండర్ కనుక ఏప్రిల్ 1వ తారీఖు నాడు మీరు గ్రూప్ 2 పోస్ట్ ఆల్రెడీ 500 పోస్టులు వేసి ఉంటే వాడు అడిగేటోళ్ళు కాదు కదా. మీరు ఇంతవరకు కనీసం ఇయర్ క్యాలెండర్ మీద ఒక చర్చ పెట్టకపోతే, అసలు దాని గురించి ఒక రూపకల్పన లేక, ఒక ప్రణాళిక లేకపో ఏదో ఇంత అడావుడిగా గంట సేపట్ల ఆయన రియాజ్ చెప్పిండు. ఏమండు, నేను స్వహస్తాలతో నేను రాశాను ఈ యొక్క ఇయర్ క్యాలెండర్ని అని చెప్పిండు. మరి ఇయర్ క్యాలెండర్ ఎటుపోయింది? మరి ఏప్రిల్ 1వ తారీఖు అమలు కావాలి కదా. ఫిబ్రవరి 1వ తారీఖు నాడు కొత్త నోటిఫికేషన్ గ్రూప్ 1 ఇస్తామని చెప్పారు, కల్పిస్తామని చెప్పాలి. కొత్త నోటిఫికేషన్ ఇస్తామన్నారు. వాళ్ళు ఇచ్చిన 500 ఉద్యోగాలకు 60 పోస్టులు కలిపి నువ్వు ఇచ్చేది ఏంది? కాబట్టి ఇప్పుడున్నటువంటి సమస్యలలో కంపల్సరీగా 783 పోస్టులకి కనీసం మళ్ళీ 783 పోస్టులు కలపండి. ఒక 1500 పోస్టులన్నా గ్రూప్ 2లో యాడ్ చేయండి. గ్రూప్ 3లో 1368, కనీసం 2000 చేయండి.
అయ్యో 2000 ఈ యొక్క 1500 3500తో ఫస్ట్ ఎగ్జామ్ పెట్టండి, ఫస్ట్ పెడితే మాలో ఉన్న ఆవేశాన్ని కొంత తగ్గుతుంది, చేస్తున్న ఒక నమ్మకం వస్తుంది. ఏం పని చేయకుండా వాళ్ళు ఇచ్చిన ఉద్యోగాలు కొంతమందికి ఇచ్చేసి కనీసం పెంచే కూడా ధైర్యం చేయకపోతే నిరుద్యోగులలో ఆవేశం ఎక్కువ ఉంది. ఆల్రెడీ ముందే చెప్పిన నేను, గత టీఆర్ఎస్ గవర్నమెంట్ కూడా చెప్పిన, ఎన్నికల కంటే ముందు ఎల్బీ నగర్ ఎమ్మెల్యే ఆయన కూడా చెప్పాను, సార్ తీవ్రమైన వ్యతిరేకత ఉంది, మీరు గనక ఇప్పుడు సర్దుకోకపోతే కంపల్సరీగా 100% మీరు ఓడిపోబోతున్నారు అని కంప్లీట్గా నేను నివేదిక ఇచ్చిన ఆయన కూడా. మీ ప్రభుత్వానికి ఇచ్చుకోండి, కనీసం లేదో ఆగమైపోతే 14 పేపర్లు లీక్ అయినాయి కూడా క్లియర్ కట్గా, ఎందుకంటే ఆయన అసెంబ్లీలో నిరుద్యోగం నుంచి మాట్లాడింది కాబట్టి ఆయనతో ఒకసారి మీటింగ్ పెట్టుకునే మాకు అవకాశం దొరికింది. అప్పుడు చెప్పిన ఇది సార్ పరిస్థితి ఉన్నటువంటి వ్యవస్థ. ఇవాళ కూడా చెప్తున్నా, అశోక్ సార్ మాటలు మీరు పట్టించుకోండి. పట్టించుకోకపోతే, ఎందుకంటే నేను రోజు నిరుద్యోగులతో తిరుగుతున్నా, రోజు 100 కొద్ది ఫోన్లు మాట్లాడుతున్నా, నాకు తెలుసు వాళ్ళ ఒపీనియన్ ఏంది, బాధ ఏంటో చెప్తున్నా. ఆ బాధని కనుక అశోక్ సార్ యొక్క మాటలు కనుక పట్టించుకోకపోతే, విద్యార్థులు కనుక కన్నెర్ర చేస్తే వాళ్ళు తట్టుకోవడం మీ వల్ల కాదు. నిజంగా మీరు అణచివేయాలని ప్రయత్నం చేస్తే, ఎందుకంటే నిరుద్యోగులు అణచివేస్తామంటే అది ఇంకా ఎక్కువ ఉప్పొంగుతావు, ఒక ఉద్యమంలాగా ఉప్పొంగుతుంది. కాబట్టి దయచేసి ప్రస్తుతం ఉన్నటువంటి కరెంట్ అంశాలు 5 అంశాలు ఉన్నాయి. డిఎస్సి గురించి ఒకసారి మీటింగ్ పెట్టండి. మీరు ఆగమాగం ఇచ్చిన 11,000 పోస్టులు పెంచినాక వాడికి కొంత టైం ఇవ్వాలి కదా. గత 5,000 ఉద్యోగాలతో పాటుగా మీరు ఒక 4,500 పోస్టులు కలిపిరు, 6,500కు ఒక 4,500 కలిపిరు. మరి కొత్త పోస్టు పెరిగినప్పుడు వాడికి కొంత టైం కావాలి కదా. కాబట్టి కొంత టైం ఇవ్వండి, ఎక్కువ ఏమవుతుంది, ఒక నెల రోజుల పాటు టైం ఇవ్వండి. నెల రోజుల పాటు డిఎస్సి వాళ్ళకు టైం ఇచ్చి, వాళ్ళు ఆన్లైన్ వద్దు అని మొత్తుకుంటున్నారు. ఎందుకంటే నిన్న టెట్ పెట్టారు, టెట్లో నార్మలైజేషన్ చేయని కారణంగా 5% ఓపెన్ కోటా ఉంటుంది, దాంట్లో ఇబ్బంది అవుతుంది. రేపు గురుకుల ఎగ్జామ్ రాస్తే దాంట్లో ఇబ్బంది అవుతుంది. నార్మలైజేషన్ కూడా చేయలే, వాళ్ళు టైం కావాలని అడుగుతున్నారు. పోస్టులు పెంచాం, మెగా డిఎస్ ఇస్తే మీరే చెప్పారు కదా. లాస్ట్గా ఒకటి, మీ మీద కూడా ఒక ప్రధాన ఆరోపణ ఉంది, ఈ డేట్లకు సంబంధించి మీరే ఇచ్చారు, ఇప్పుడు మళ్ళీ పోస్టులు పెంచడానికి మీరే ముందుకున్నారని చెప్పేసి. ఏ ఎగ్జామ్ డేట్ ఇప్పుడు చెప్పండి చెప్పాలా. నేనేమన్నంటే సిలబస్ గ్రూప్ 2 గ్రూప్ 3 అనేవి సేమ్ సిలబస్ ఉంటాయి, వీటిని ఒక 15 రోజుల గ్యాప్తో పెట్టుకోండి. గ్రూప్ 1కి గ్రూప్ 2కి మధ్యలో లింక్ కాకుండా గ్యాప్ పెట్టుకోని చెప్పినాను. ఎగ్జామ్ డేట్లు మీకు చెప్పాలి, సిలబస్ గురించి చెప్పిన. ఓ గ్రూప్ 1 సిలబస్ ప్యాటర్న్ ఇది, గ్రూప్ 2 సిలబస్ ప్యాటర్న్ ఇది, గ్రూప్ 3 ఇది. గ్రూప్ 2 గ్రూప్ 3 కూడా సేమ్ సిలబస్ ఉంటుంది, అది 15 రోజుల గ్యాప్తో పెట్టండి. గ్రూప్ 1కి దానికి అట్లీస్ట్ మినిమం 3 నుంచి 4 నెలల గ్యాప్ ఉంటుంది చూడమని చెప్పినాను నేను. అది నేను చెప్పింది. దాన్ని వాళ్ళు మిస్గైడ్ చేసుకొని అశోక్ సార్ మీద రుద్ది, ఎందుకంటే వాళ్ళు నిరార్థికి చేస్తున్నా. ఆయన బల్మూరి వెంకట ఏమన్నాడు చెప్పిన, సిలబస్కి ఇది ఇట్లుంటుందని చెప్పిన. నేను చెప్పిన దానికి వాళ్ళు మళ్ళీ నా మీద అబండాలు వేసుకొని వాళ్ళకి చేతగాక అశోక్ సార్ని బదనా చేసే ప్రయత్నం జరుగుతుంది. అందుకే వాళ్ళు అశోక్ సార్ పైన కాంగ్రెస్ వాళ్ళు 30 దాడి చేస్తున్నారు. మరి నేను కాంగ్రెస్ కోవటం కదా, మరి అలా టీఆర్ఎస్ వ్యతిరేకంగా పనిచేసి కాంగ్రెస్ కోవటం కదా. మరి ఇవాళ నీకు వ్యతిరేకంగా పనిచేస్తే టీఆర్ఎస్ కోవటం అవుతానా? నేను ఏ టీఆర్ఎస్ పార్టీ కార్యాలయం పోయా, నేను ఏ వ్యక్తులను పోయి కలిసిన నేను? అంటే దుర్మార్గం, ఎంత దుర్మార్గం అంటే వీళ్ళు చెప్పిన మాటలు చేతగాక అశోక్ సార్ పైన అబండాలు వేస్తున్నారు. అశోక్ సార్ నిక్కార్సు కొట్లాడతాడు, నిజాయితీ కొట్లాడతాడు. మీ ప్రభుత్వం యొక్క అంత చూస్తాం. ఈ నిరుద్యోగ సమస్య పరిష్కారం కాకపోతే ఉప్పొంగుతుంది, ఆ ఉప్పొంగే ప్రవాహాన్ని తట్టుకోవడమే కష్టమవుతుంది. అది నేను ఫైనల్గా హెచ్చరించదలుచుకున్నాను. ప్రభుత్వం ఇప్పటికైనా ఆలోచించి రేవంత్ రెడ్డి ఒక నిర్ణయం తీసుకోవాలి. రేవంత్ రెడ్డి వరకు ఈ అంశాలన్నీ పోవట్లేదు, రేవంత్ రెడ్డి దగ్గరికి పోనీయకుండా కొందరు కావాలని అడ్డుపడుతున్నారు. ప్రొఫెసర్ కోదండరామాయణ ఇప్పటికైనా చొరవ తీసుకొని రేవంత్ రెడ్డితోని డైరెక్ట్గా మాట్లాడి నిరుద్యోగుల అంశాన్ని సాల్వ్ చేయాలని చెప్పి అశోక్ సార్ చెప్తున్నారు. కెమెరా పర్సన్ మహేష్తో సురేష్, సిగ్నల్ టీవీ, హైదరాబాద్ నుంచి.